Hello students, welcome to Amtrix 1 యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో నేను ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్కి సంబంధించిన ఒక సెట్ క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక 5 క్వశ్చన్స్ని. సో ప్రతి ఒక్కరికి అవి యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. అయితే కొంతమంది ఏమడుగుతున్నారంటే SSC-CGL టైర్ 1 కంప్లీట్ అయింది సార్, టైర్ 1లో ఉన్న సమ్స్ని మేము ప్రిపేర్ అయ్యాం, దానివల్ల మాకు యూజ్ అయ్యింది. సో టైర్ 2కి సంబంధించి కూడా ఏమైనా క్వశ్చనరీ పెడితే బాగుంటుంది అన్నారు. వాళ్ళ కోసం ఒక 5 క్వశ్చన్స్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. సో ఎవరైతే SSC-CGL టైర్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కన్ఫామ్గా ఈ వీడియోని చూడండి. సో స్టార్ట్ టు ఎండ్ వరకు వీడియో చూస్తే ఈ క్వశ్చన్స్ మీకు యూజ్ అవుతాయండి. ఓకే, సో వీడియో స్టార్ట్ చేయే ముందు ఇప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే ఆమ్ట్రిక్స్ 1 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా శాండీ అకాడమీ ఆఫ్ మ్యాథమెటిక్స్ యాప్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కోర్సెస్ మనకి ఫుల్ SSC-CHSL CGL SSC-CHSL అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. సో టెస్ట్ సిరీస్ని పెట్టాము, అలాగే ఫ్రీ మెటీరియల్, కొంచెం ఫ్రీ వీడియో లింక్స్ పెట్టడం జరిగింది. సో ఎవరైనా సరే యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ యాప్ను కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైనా అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో కనుక సమ్స్ బేసిక్స్ ఎలా ఉంటాయో తెలియకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఒక మెటీరియల్ని మనం తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరికైనా కావాలంటే ఆ మెటీరియల్ని కూడా మీరు పొందవచ్చు. డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. ఓకేనా, సో యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ని మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే స్టూడెంట్స్, ఇంకా మనం ఆలస్యం చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, when 25 power 25 is divided by 26 then the remainder is, ఇది క్వశ్చన్ అడుగుతున్నాడు. సో 25 పవర్ 25ని 26తో భాగిస్తే, అంటే ఈ విధంగా 26తో 25 పవర్ 25 వాల్యూని మనం డివైడ్ చేస్తే ఫైనల్గా వచ్చే రిమైండర్ ఎంత అంటున్నాడు. యాక్చువల్ ఇది నెంబర్ సిస్టమ్ ఓరియంటెడ్ క్వశ్చన్ అండి. బ్యాంక్ ఎగ్జామ్స్ వాళ్ళకి కానీ వేరే అదర్ ఎగ్జామ్స్ వాళ్ళకి కానీ ఈ మోడల్ కనబడదు. మనకు కనబడేది SSC-CGL టైర్ 2 కానీ అండ్ క్యాట్ ఓరియంటెడ్గా ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ మోడల్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు రిమైండర్స్ కోసం చెప్పేటప్పుడు మనకి క్వశ్చన్ చూడడానికి ఏ ఫార్మెట్లో ఉంది చూడండి. x పవర్ n అనే విధంగా ఉంది, దీన్ని 26తో డివైడ్ చేయమని అంటున్నాడు. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ f(x) అనే ఫంక్షన్ చూడడానికి ఈ విధంగా ఉందనుకోండి, x పవర్ n ప్లస్ 1 అనే విధంగా ఉందనుకోండి, ఈ ఫంక్షన్ x ప్లస్ 1తో లేదా x పవర్ n ప్లస్ ఏ ఏదైనా అనుకుంటే x ప్లస్ ఏతో డివైడ్ అవ్వాలంటే మస్ట్ అండ్ షుడ్గా n ఆడ్ అవ్వాలండి. n ఏమవ్వాలి? ఆడ్ అవ్వాలి. అంటే ఏంటి? n ఈక్వల్ టు 1, 3, 5 ఆ విధంగా ఉండాలి. సో మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇప్పుడు x ప్లస్ ఏ అనేది ఉందనుకోండి, దీని పవర్ ఎంత? x పవర్ 1, x పవర్ n ప్లస్ ఏ అని ఇలా ఉందా? n 1 పెడితే ఏమవుతుంది చూడండి, x ప్లస్ ఏ వస్తుంది. మరి ఇది x ప్లస్ ఏతో డివైడ్ అవుతుంది కదా. నెక్స్ట్ x క్యూబ్, n 1 బదులు 3 పెట్టాను, x క్యూబ్ ప్లస్ ఏ అని ఉందనుకోండి, x క్యూబ్ ప్లస్ ఏ పవర్ n అనుకోండి, n1 x క్యూబ్ ప్లస్ ఏ క్యూబ్ అనే విధంగా ఉందనుకోండి, x ప్లస్ ఏ ఇంటూ x స్క్వేర్ మైనస్ ఏఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్గా స్ప్లిట్ చేయొచ్చు. అప్పుడు కూడా ఇది ఏమవుతుంది? x ప్లస్ ఏతో డివైడ్ అవుతుంది అనమాట. సో కన్ఫామ్గా ఎప్పుడైనా ఒక ఫంక్షన్ x పవర్ n ప్లస్ ఏ పవర్ n లేదా x పవర్ n ప్లస్ 1 అని ఉందనుకోండి, అది x ప్లస్ 1తో డివైడ్ అవ్వాలంటే n ప్లేస్లో ఆడ్ పవర్ పెట్టాలి, ఆడ్ నెంబర్లో పెట్టాలి. సో ఇప్పుడు ఇక్కడ మనకి 25 పవర్ 25 చూస్తే ఇది x అంటే 25 పవర్ 25 ఉంది, n ఆడ్డే కదా. సో దీన్ని నేనేం చేస్తానంటే 25 పవర్ 25 ప్లస్ 1గా రాసుకుని మైనస్ 1 అని రాస్తాను. ఇప్పుడు ఈ వాల్యూ ఇది చూడండి, ఈ వాల్యూ కన్ఫామ్గా దేంతో డివైడ్ అవుతుంది? ఇది x, ఇది 1 అనుకుంటే x ప్లస్ 1తో డివైడ్ అవుతుంది. అంటే 25 ప్లస్ 1 26తో డివైడ్ అయిపోతుంది. ఇంకా మిగిలిపోయేది ఏంటి? -1/26 అనమాట. మరి 26 1 అని డివైడ్ చేయగలదా? చేయలేదు. కాబట్టి ఎంత మిగిలిపోతుంది రిమైండరు? -1 మిగిలిపోతుంది, ప్లస్ 1 కాదు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, -1. మరి రిమైండర్ ఎప్పుడైనా నెగిటివ్గా ఉంటుందా? ఉండదు. సో పాజిటివ్ రిమైండర్ రావాలి అంటే మీరు దేంతో అయితే భాగిస్తున్నారో దాన్ని కలపాలండి ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. ఇప్పుడు 9తో భాగించినప్పుడు -2 అనేది రిమైండర్ అన్నారనుకోండి, దానికి +9 కలిపి 7 అనేది రిమైండర్ అని చెప్పాలి. ఇప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? -1 వస్తుంది. సో దానికి ఎంత కలపాలి? 26 కలపాలి. ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి, రిమైండర్ 25 వస్తుంది. సో ఆప్షన్ బి. మనకి x పవర్ n ప్లస్ ఏ పవర్ n లేదా x పవర్ n మైనస్ ఏ పవర్ n అనే దాని మీద బేస్ చేసుకుని ఇస్తాడు. ఇక్కడ ఏ బదులు 1 పెట్టామనుకో, 1 పవర్ సంథింగ్ 1 కదా. సో x పవర్ n ప్లస్ 1 వచ్చేలాగా ఇస్తూ ఉంటాడు. సో అప్పుడు x పవర్ n ప్లస్ ఏ పవర్ n ఉన్నప్పుడు x పవర్ ప్లస్ ఏ కానీ x మైనస్ ఏ అని కానీ అలాంటివి కనబడతాయి.
సో ఏ బదులు 1 ఉంటే మీకు x+1 కానీ x-1 కానీ కనిపిస్తుంది. ఓకేనా, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు ఓన్లీ 25^25 ఇచ్చాడు కాబట్టి దానికి +1 -1 అనేది నేను యాడ్ చేసి తీసుకురావడం జరిగింది. సార్ +1 ఎందుకు తీసుకురావాలంటే మనం డివైడ్ చేస్తుందేమో 26తో, ఇక్కడ ఉన్నదేమో 25. సో 25కి ఎంత కలిపితే 26 వస్తుంది, +1 కలిపితే 26 వస్తుంది. అందుకే నేను x+1 అనే రూల్ని ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఓకేనా, ఇది మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగాడు ఒకసారి, అందుకే నేను ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో నెంబర్ సిస్టమ్ని బేస్ చేసుకుని అడ్వాన్స్డ్గా అడుగుతున్న వన్ ఆఫ్ ది మోడల్ ఇది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The area of the largest triangle that can be inscribed in a semicircle of radius r centimeter. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మెన్సురేషన్ నుంచి బ్యాంక్ ఓరియంటెడ్గా అడుగుతున్నాడు, SSC-CGL కూడా అడుగుతున్నాడు. ఇక్కడ వీడు ఏం అడుగుతున్నాడు అంటే ఇలా చూడండి, ఒక సర్కిల్ ఉంది ఇలా, ఈ సర్కిల్ కరెక్ట్గా సెంటర్ ఓ అనుకుంటే సెంటర్ నుంచి కరెక్ట్గా స్ట్రైట్ లైన్ గీస్తే మనం ఏమంటాం, డయామీటర్ అని అంటాం. ఒక కోఆర్డినేట్ డ్రా చేస్తే ఈ డయామీటర్ ఏం చేస్తుంది, సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ సెమీ సర్కిల్లో మీరు ఒక ట్రయాంగిల్ని కనుక ఫిట్ చేసినట్టయితే దాని యొక్క ఏరియా ఎంత వస్తుంది అని అంటున్నాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇదిగోండి 2 ఎడ్జిల్ని కనెక్ట్ చేసే ప్లేసే ట్రయాంగిల్ అవుతుంది. 2 ఎడ్జిల్ని కనెక్ట్ చేసే ప్లేసే ట్రయాంగిల్ అవుతుంది. జనరల్గా సెమీ సర్కిల్ ఉండే యాంగిల్ 90 degrees అని తీసుకుంటాము. బట్ మనం ఇక్కడ చేయగలిగింది ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా 19 తీసుకుని ఫార్ములా మనం క్రియేట్ చేయలేం కాబట్టి మనం ఎనదర్గా మనం ట్రై చేస్తాం. ABC అనేది ఒక ట్రయాంగిల్ అనుకుంటే ఇది సెంటర్, మరి ఎక్కడి నుంచి ఇక్కడికి ఉన్నది ఏంటి R, ఎక్కడి నుంచి ఇక్కడికి ఉన్నది ఏంటి R. సో ఎగ్జాక్ట్గా ఈ సెంటర్ నుంచి మరలా పైకి ఒక లైన్ గీస్తే వచ్చేది ఏంటి R. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మనకు ఒక ABC అనే ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఓకేనా, సో ఇది టోటల్, ఇది AB, ఇది C. మీరు AB లెంత్ ఎంత, R+R 2R. ఓకే, ఇప్పుడు సెంటర్ నుంచి నేను పైకి ఒక లైన్ గీసాను, కరెక్ట్గా ఒక లైన్ గీసాను, పర్పెండిక్యులర్ లైన్ అంటాం మనం, అంతే కదా. ఇది 90 degrees ఉంటుంది. మరి దీన్ని ఏమంటాం మనం, ఆల్టిట్యూడ్ లేదా హైట్ అంటాం. హైట్ ఎంత, R. సో బేస్ 2R, హైట్ R. ఈ రెండు తెలిసినప్పుడు మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అని చెప్తాం. సో 1/2 ఇంటూ బేస్ 2R, హైట్ వచ్చి R. సో 2 కట్ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది, దట్ ఈక్వల్ టు R² వస్తుందండి. సో ఏరియా ఆఫ్ ద లార్జెస్ట్ ట్రయాంగిల్ దట్ కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ సెమీ సర్కిల్ ఆఫ్ రేడియస్ R centimeter ఈజ్ R² స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. ఎంత వస్తుందండి, R² స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ AB and CD of 2 chords of a circle which intersect at a point O inside the circle. It is given that AB equal to 10 centimeters, CO equal to 1.5 centimeters and DO equal to 12.5 centimeters. What is the ratio between larger and smaller among AO and BO అన్నాడు. సో వీడు ఏమంటున్నాడంటే ఒక సర్కిల్ మనం ఇలా తీసుకుంటే ఒక కార్డ్ AB మీరు ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు, బట్ 2 ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఇంకొక కార్డ్ CD, ఈ 2 O దగ్గర కనెక్ట్ అవుతున్నాయంట. అయితే మనకి ఇచ్చిన లెంత్ ఏంటంటే టోటల్ AB లెంత్ 10, CO లెంత్ 1.5, DO లెంత్ 12.5 అని చెప్పేసి మనకి ఈ AO ఈ BO ఈ 2 విడివిడి లెంత్లు కట్టమంటున్నాడు. కట్టి ఎందులో పెద్దది ఉందో దాన్ని ఫస్ట్, తర్వాత చిన్నదాన్ని తీసుకుని 2కి రేషియో చెప్పన్నాడు. ఆర్డర్లో AO:BO అంటలేదు వాడు. AO:BO లేదు పెద్దదాన్ని ముందు పెట్టమన్నాడు. AOA పెద్దదైతే AO:BO అవుతుంది, BO పెద్దది BO:AO అవుతుంది. అది తెలియాలంటే మనకి ముందు AO:BO, అదే AOకి BOకి వాల్యూలు తెలియాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మనకి ఎప్పుడైనా 2 కార్డ్స్ ఇంటర్సెక్ట్ అయితే వాటి యొక్క సెగ్మెంట్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యో అక్కడి నుంచి 2 పార్ట్లు కట్ అవుతాయి కదా కార్డ్, వాటి యొక్క ప్రొడక్ట్లు ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు AB కార్డుని తీసుకుంటే AO:OB ఈక్వల్ టు CO:OD ఈ విధంగా తీసుకుంటాం మనం. ఓకే, సో AO:OB మనకు తెలియదు, అలా ఉంచేద్దాం. AO:OB ఈక్వల్ టు CO ఎంత 1.5 ఇంటూ 12.5 ఇది మన దగ్గర ఉన్నది. ఓకేనా, బట్ మనకి AO+OB ఎంత తెలుసు, 10 అని తెలుసు. AO+OB ఎంత తెలుసు, 10 అని తెలుసు. ఇప్పుడు దీన్ని ఏమైనా మనం స్ప్లిట్ చేయగలమేమో చూద్దాం. 1.5 ఇంటూ 5 ఇంటూ 2.5గా కట్ చేస్తాను, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో 1.5 ఇంటూ 5 అంటే 7.5 ఇంటూ 2.5
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 7.5 ప్లస్ 2.5 కలిపితే ఎంత 10 అయినా వచ్చేసిందా. నెక్స్ట్ 2 మల్టిప్లై చేస్తే ఎంత 7.5 ఇంటూ 2.5 చేస్తే మళ్ళీ ఇది వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనకి లెంత్ ఎలా వస్తుంది ఆర్డర్ ఏఓ ఇంటూ ఓబీ ఈక్వల్ టు సిఓ ఇంటూ ఓడి చేస్తే ఈ విధంగా వచ్చినాయి. సో ఒక లెంత్ ఏమో 7.5 ఇంకొక లెంత్ ఏమో 2.5 అనమాట. ఒక లెంత్ 7.5 ఇంకొక లెంత్ 2.5. ఇప్పుడు మనం వాటికి రేషియోస్ తీసుకుందాం. 7.5:2.5. సో ఫస్ట్ ఏది వస్తే మనకి ఎందుకు అందులో లార్జర్ ఏది పెద్ద ఇచ్చిన మనకు తెలియదు లార్జర్ కావాలి కాబట్టి పాయింట్ తీసేస్తే 75:25 దట్ ఈజ్ 3:1 అవుతుంది అనమాట. 3:1. సో ఆప్షన్ సి అవుతుంది. సార్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం ఎలా చెప్పగలము అంటే ఇక్కడ మనం రేషియోలు కట్ చేసుకోవడమేనండి. ఏఓ/సిఓబి ఈక్వల్ టు ఓడి/ఓబి. ఏ పెడితే 2 రేషియోలు ఈక్వల్ అవుతాయో అదే మనం ఆన్సర్ అనొచ్చు. అలా కూడా ఆలోచించవచ్చు. అంటే ఈ రెండింటిలో సార్ ఎగ్జాక్ట్ ఏది పెద్దది ఏది చిన్నది తెలియాలంటే ఈ విధంగా మనం చేయాలి. లేదంటే మామూలుగా నార్మల్గా నేను వేసేసాను కదా రేషియో అలా వేసేయచ్చండి. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఇది ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్, ఏ క్యూబికల్ వాటర్ ట్యాంక్ కంటైన్స్ 216 liters of water. Cubical water tank contains 216 liters of water. మీరు అప్పుడు గుర్తించుకోండి ఇక్కడ క్యూబికల్ అని ఇచ్చాడు అని అనేసి క్యూబ్ అని కాకుండా క్యూబాయిడ్ వాటర్ ట్యాంక్ కొంచెం చూసుకోండి. ఇట్స్ డెప్త్ అంటే ఏంటంటే హైట్ అనమాట. హైట్ ఈజ్ 1/3 ఆఫ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఈజ్ హాఫ్ ఆఫ్ 1/3 అంటే 1/6 అండి. ఇలాగా 1/2 ఇంటూ 1/3 1/6 ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ అండ్ డెప్త్. డిఫరెన్స్ బిట్వీన్ లెంత్ అండ్ డెప్త్ అంటున్నాడు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన క్లో నుంచి వెళ్దాం. లెంత్లో 1/3 డెప్త్ అంటున్నాడు కాబట్టి లెంత్ అని 3 parts అనుకున్నాను జస్ట్ మన అంచనా కోసం. ఎందుకంటే వాల్యూమ్ ఆఫ్ ద ట్యాంక్ మనకు చెప్పేశాడు 216 liters అని. మనకి బ్రెడ్త్ హైట్ లెంత్ల మధ్య రిలేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ రిలేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే హైట్ లెంత్లో 1/3 అంటే లెంత్ అని 3 part అనుకుంటున్నాను. మరి హైట్ ఎంత అవుతుంది 1 part అవుతుంది. మరి రెండింటికి డిఫరెన్స్ ఎంత 2 parts. ఈ 2 partsలో 1/6 బ్రెడ్త్ అంటే 2 ఇంటూ 1/6 1/3 కదా. ఓకేనా. సో ఇప్పుడు మొత్తాన్ని 3తో మల్టిప్లై చేస్తే ఇది 9 ఇది 3 ఇది 1. ఓకేనా. 9:3:1 అనమాట. ఓకే. ఇప్పుడు మన వాల్యూమ్ ఒకటి 9 parts ఒకటి 3 parts ఒకటి 1 part అనమాట. సో మనం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద ట్యాంక్ ఫార్ములా ఏంటి LBH లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అవుతుంది. ఓకేనా. సో లెంత్ ఎన్ని పార్ట్స్ 9 parts బ్రెడ్త్ ఏమో 3 parts హైట్ ఏమో 1 part ఈక్వల్ టు 216 అని తీసుకున్నాము. సో 9 into 3 27 అటు వెళ్ళిపోతే p³ ఈక్వల్ టు 216/27 వేస్తే కనుక మనకి ఏమొస్తుందంటే 8 వస్తుంది. 8 అంటే 2³. సో p ఈక్వల్ టు 2. వాడు అడుగుతుంది ఏంటి లెంత్ ఆఫ్ ద ట్యాంక్. లెంత్ ఎన్ని పార్ట్స్ అనుకున్నాం లెంత్ ఎన్ని పార్ట్స్ అనుకున్నాం 9 parts. సో 9 into 2 ఈక్వల్ టు 18 decimeters 18 decimeters అని తీసుకున్నాం. ఓకేనా. సో కన్ఫ్యూజ్ అవ్వకండి జాగ్రత్తగా చూసుకోండి. సో మీరు జనరల్గా చేసి చాలామంది ఎలా చేస్తున్నారంటే L ఈక్వల్ టు ఎక్స్ అని పెట్టుకోవడము లేకపోతే 1/3x అని పెట్టుకుని అవన్నీ మల్టిప్లై చేస్తున్నారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయాలి అంటే దానివల్ల టైం వేస్ట్ అయిపోతుంది. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా చేయాలి పార్ట్స్గా అనుకుంటే తొందరగా ఆన్సర్ వస్తుంది. పార్ట్స్గా అనుకోవడం వల్ల స్పీడ్గా లెక్క చేస్తారు. మీకు ఇన్ టైంలో సమ్ అయిపోతుంది. ఇది ఒక క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాడు ఇలాగా. ఓకేనా. రిలేషన్స్ ఇచ్చి అడిగే క్వశ్చన్ ఉంటుంది. ఇందులోనే మళ్ళీ సర్ఫేస్ ఏరియా కట్టమని అడుగుతున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా కానీ ఏరియా 4 walls కానీ కొంచెం కన్ఫ్యూజ్ చేయడం డయాగోనల్ ఎంత అలా అడుగుతున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ మాత్రం మీరు ఇలా సాగ్రిగేట్ చేయడం దేనికి దాన్ని సెపరేట్గా ఫైండ్ అవుట్ చేయడం తెలిస్తే మీరు తొందరగా చెప్పగలరు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A cube of edge 5 centimeters is cut into cubes of edge 1 centimeters. The ratio of the total surface area of one of small cubes to that of the larger cube is equal to అంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఒక క్యూబ్ ముందు సైడ్ లెంత్ ఏదో ఒకటి 5 centimeters ఉందంట. దాన్ని కట్ చేసి 1 తీసుకున్నారంట మొత్తం. ఓకేనా. ఒకటి 1 centimeter ఎడ్జ్గా తీస్తే మొత్తం ఎన్ని కట్ అవుతాయి ముందు 5 కట్ అవుతాయి అంతేనా. క్యూబ్స్గా కట్ చేస్తే క్యూబ్స్ ఆఫ్ ఎడ్జ్ అనేసి. అయితే ఏం చేస్తున్నాడంటే స్మాల్ క్యూబ్ యొక్క సర్ఫేస్ అదే మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియా స్మాల్ క్యూబ్స్ టు లార్జర్ క్యూబ్కి ఎంత ఈక్వల్ అవుతుంది అని అంటున్నాడు. ఓకే. ఒకసారి ఫస్ట్ అసలు అంటే మీకు అర్థమవడానికి వచ్చేసి జనరల్గా అసలు ఎన్ని క్యూబులుగా కట్ అవుతాయి అన్నది మనకు ముందు తెలియాలండి. అది తెలిస్తేనే మనం లెక్క చెప్పగలం. ఓకే. లేదంటే మనం చేయలేమండి. ఓకే. ఫస్ట్
క్యూబ్ ఎడ్జ్ ఎంత అన్నాడు 5 అన్నాడు కానీ క్యూబ్ వాల్యూమ్ ఎంత అవుతుంది 125 అవుతుంది. క్యూబ్ వాల్యూమ్ ఎంత అవుతుంది 125 అవుతుంది, 5 క్యూబ్ కదా. అయితే అలాగే ఎన్ని ఒక్కొక్క చిన్న క్యూబ్ ఎడ్జ్ ఎంత అన్నాడు 1 క్యూబ్ ఈక్వల్ టు 1 అనమాట. 1 చొప్పును కట్ చేస్తే ఎన్ని క్యూబ్లు వస్తాయంటే 125 క్యూబ్స్ వస్తాయి. అర్థమవుతుందండి, ఎన్ని క్యూబ్లు వస్తాయి 125 క్యూబ్స్ వస్తాయి అనమాట. జాగ్రత్త గుర్తుపెట్టుకుంటాం, 125 క్యూబ్స్ వస్తాయి. అయితే వాడు ఏమడుగుతున్నాడంటే ఒక్కొక్క దాని సర్ఫేస్ ఏరియాకి అని అంటున్నాడు. ఇక్కడ నేను ఎందుకు చెప్పానంటే దీన్ని ఎన్ని క్యూబులు ఫామ్ అవుతాయని కూడా అడుగుతాడు. సో ఎన్ని క్యూబులు ఫామ్ అవుతాయంటే 2 వాల్యూములు తీసుకుని ఒకదాని వాల్యూమ్తో ఒకదాన్ని డివైడ్ చేస్తే నెంబర్ ఆఫ్ క్యూబ్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఏం చెప్తాడంటే రేషియో ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వన్ ఆఫ్ ద స్మాల్ క్యూబ్ అంటున్నాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, క్యూబ్కి 6a² అంతేనా. సో మొదటి దాన్ని ఎంటైర్ క్యూబ్ యొక్క సైడ్ ఎంత 5 కాబట్టి మొదటి దాన్ని ఏమో 5², 6 × 5² ఒకటి. తర్వాత దానికన్నా ముందు ఏమన్నాడు స్మాలర్ అన్నాడు కాబట్టి ఫస్ట్ 6 × 1² అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి ఏది 5 ముందు వస్తుంది ఏది వెనక వస్తుంది అనేసి. సో రెండిట్లో 6 తీసేస్తే 1² 1, 5² 25, 1:25 అనేది మన సర్ఫేస్ ఏరియా వస్తుంది, రేషియో ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అయితే ఈ క్వశ్చన్ కొంచెం కాంప్లికేట్ చేయడానికి హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్మాలర్ క్యూబ్స్ కెన్ బి ఫార్మ్డ్ అని అడుగుతున్నాడు కట్ చేసేలా చేస్తే. దీన్ని రీజనింగ్లోకి వచ్చేటప్పటికి ఫేసెస్ అడుగుతున్నాడు, ఎన్ని కలర్గా ఉంటాయి, 2 సైడ్ కలర్స్ అని పెయింటెడ్ అనేసి అడుగుతున్నాడు. అది మరి తర్వాత చూద్దాం, ముందైతే మెయిన్గా అడుగుతుంది ఇది. సో మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అంటే 6a², అదొకటి గుర్తుపెట్టుకుంటే మీకు సమ్ ఈజీగా వస్తుందండి. ఓకేనా. సో ఈ విధంగా ఒక 5 క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకా టాపిక్ కావాలి సార్, ఇంకా మీకు జామెట్రీ కానీ సర్కిల్స్ గురించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ మెనిసురేషన్స్ కానీ ఎక్కువగా క్వశ్చన్స్ కావాలి అని అంటే కనుక మీరు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే ప్లే స్టోర్లో మన యాప్ ఉన్నది శామ్స్ అనేది శాండీ అకాడమీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని, అందులో మనం కోర్స్ పెట్టడం జరుగుతుంది త్వరలో. సో ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ కోసం టెస్ట్ సిరీస్ 2020 క్వశ్చన్స్ ప్రకారం పెడుతున్నాము. సో CGL Tier 1, Tier 2, Tier 1 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ప్రజెంట్ Tier 2కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళ ముందు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే కనుక ఇక్కడికి కోచింగ్కి వెళ్ళి జాయిన్ అయ్యలేని వాళ్ళు, లేదా టైం కుదరలేని వాళ్ళు, లేదా ఆల్రెడీ వినేసి ప్రిపేర్ అయితే చాలు అని అనుకున్న వాళ్ళకి తక్కువ ఫీజులో, ఓకేనా. సో 800 నుంచి ఒక 1500 లోపే మనం కోర్సుని ఇస్తున్నాము. కోర్సుని బట్టి లైఫ్ టైం వ్యాలిడిటీని ఇస్తున్నాం కాబట్టి కొంచెం మీరు చూసుకుని ఈ అవకాశాన్ని మీరు అందరూ యూజ్ చేసుకోమని చెప్తున్నాం. ఓకే స్టూడెంట్స్, ఇవి టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ SSC-CGL Tier 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మరొక టాప్ 5 క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.